ఒడిషా బాలాసోర్ రైలు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 290 మంది మృతి చెందినట్లుగా అధికారికంగా వెల్లడించారు. ఎన్టీవీ టీం అక్కడికి వెళ్ళింది. మీరు లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నారు. ఎన్టీవీ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మీకు అప్డేట్ అందిస్తూనే ఉంటుంది. సో సంఘటనా స్థలంలో అయితే బోగీలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎంతో మంది వేల మంది ప్రయాణికులు ఆ ట్రైన్లో ప్రయాణించిన వారు క్యారీ చేసిన వస్తువులు అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. సో అక్కడ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అందులో 290 మంది ఇప్పటి వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది, అధికారికంగా ప్రకటించారు. అలాగే 1000 మందికి పైగానే ఈ ప్రమాదంలో గాయపడినట్లుగా తెలుస్తోంది. స్థానిక హాస్పిటల్స్లో వాళ్ళకి ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. ఇక తెలుగువారి ఆచూకీ కోసం తెలుగువారి వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. తెలుగు ప్రభుత్వాలు అక్కడ స్థానిక ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారి జాడ కోసం అన్వేషిస్తూ ఉన్నారు. ప్రమాద స్థలంలోని విజువల్స్ని మనము ఇప్పుడు లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాము. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే అక్కడ మా ప్రతినిధులు అందిస్తున్న సమాచారం ఏంటంటే ఒక అలాంటి దుర్వాసన అక్కడ వస్తోంది. ఎంతోమంది క్షతగాత్రులయ్యారు, ఎంతోమంది చనిపోయారు. ఈ ప్రమాదంలో శరీర భాగాలు కూడా తునాతునకలయ్యాయి. ఉక్కు బోగీలే తుక్కయ్యాయంటే అందులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో నిన్న మొత్తం కూడా రక్తసిక్తమైంది. ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికీ అదే విధంగా ఉంది. చనిపోయిన వారి బాడీలను పోస్ట్ మార్టం కోసం తరలించడం జరుగుతోంది. ఎన్టీవీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూనే ఉంటుంది. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న వారు క్యారీ చేస్తున్న వస్తువులు అదంతా చూస్తూ ఉంటే హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలే కాదు, అక్కడున్న స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఒడిషా బాలాసోర్ రైలు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటి వరకు 290 మంది మృతి చెందగా 1000 మందికి పైగా గాయపడ్డారని అధికారులు చెబుతూ ఉన్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి కారణం ఏంటనే విషయంపై అధికారులు ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చారు. మరోవైపు ఘటన జరగడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందనే విషయాన్ని వివరిస్తూ రైల్వే ట్రాఫిక్ అధికారులు ఓ చార్ట్ను రిలీజ్ చేశారు. రైలు ట్రాఫిక్ను ట్రాక్ చేసేందుకు ఈ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది. రైల్వే ట్రాఫిక్ అధికారులు విడుదల చేసిన ఈ లేఅవుట్ ప్రకారం ప్రమాదం ఖచ్చితంగా ఏ ప్రదేశంలో జరిగిందో గుర్తించేందుకు వీలుంటుందని నిపుణులు అంటున్నారు. రైల్వే శాఖ అధికారులు రిలీజ్ చేసిన చార్ట్ను పరిశీలిస్తే 3 రైల్వే లైన్లు వరుసగా ఉన్నాయి. అందులో మధ్య లైన్ యూపీ మెయిన్. ఇందులోనే షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రయాణించినట్లు రైల్వే వర్గాలు చెబుతూ ఉన్నాయి. దానికి కుడివైపున ఉన్న లైన్ డిఎన్ మెయిన్. బెంగళూరు హౌడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ లైన్లోనే వెళ్ళింది.
అయితే యూపీ మెయిన్ లైన్లో వెళ్తున్న కోరమాండల్ అక్కడ క్రాసింగ్ పాయింట్ ఉండడంతో పొరపాటున కామన్ లూప్లోకి వచ్చేసింది. దీంతో అప్పటికే ఆ లైన్లో నిలిపి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ బలంగా ఢీకొట్టింది. ఈ హఠాత్ పరిణామంతో కోరమాండల్లోని కొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న డిఎన్ మెయిన్ లైన్లోకి ఎగిసిపడ్డాయి. అదే సమయంలో వేగంగా క్రాస్ అవుతోన్న బెంగళూరు హౌడా ఎక్స్ప్రెస్ రైలు వాటిని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగిపోయింది. రైల్వే శాఖ అధికారులు రిలీజ్ చేసిన చార్ట్ను పరిశీలిస్తే 3 రైల్వే లైన్లు వరుసగా ఉన్నాయి. అందులో మధ్య లైన్ యూపీ మెయిన్. ఇందులోనే షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రయాణించినట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దానికి కుడివైపున ఉన్న లైన్ డిఎన్ లైన్. బెంగళూరు హౌడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ లైన్లోనే వెళ్ళింది. అయితే యూపీ మెయిన్ లైన్లో వెళ్తున్న కోరమాండల్ అక్కడ క్రాసింగ్ పాయింట్ ఉండడంతో కామన్ లూప్లోకి వచ్చేసింది. దీంతో అప్పటికే ఆ లైన్లో నిలిపి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ బలంగా ఢీకొట్టింది. ఈ హఠాత్ పరిణామంతో కోరమాండల్లోని కొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న డిఎన్ మెయిన్ లైన్లోకి ఎగిరిపడ్డాయి. అదే సమయంలో వేగంగా క్రాస్ అవుతోన్న బెంగళూరు హౌడా ఎక్స్ప్రెస్ రైలు వాటిని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగిపోయింది.